అక్కడ ప్రజెంట్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి అప్పుడే పుట్టిన పాపని మనం ఎలా పోషించాలి అనే దాని మీద చాలామంది ఇది పడ్డారు. సో అప్పుడేమవుతుందంటే మనకి అతనైతే కరెక్ట్ నాయకుడు, అతను ప్రజెంట్ అతని అనుభవం ఉంది కాబట్టి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తాడని పెట్టుబడులు అతనికి కొద్దిగా హైదరాబాద్ డెవలప్ చేసేది కానీ ఒక స్టాంప్ అనేది అతని మీద ఉంది. సో ఆ విధంగా దాని కష్టాలు ఉన్నదని కూడా అతను చూసైనా కంపెనీలు వచ్చి చేస్తాడని నమ్మకంతో అతనికి ఇచ్చాము. సో తర్వాత ఏమైంది 2019 వచ్చేసరికి సరే చంద్రబాబు గారు ఈ లోడ్ బడ్జెట్ కూడా కొద్దిగా 55% బాగా చేశాడు కాబట్టి సరే జగన్కి ఒక ఛాన్స్ ఇస్తే రాజశేఖర రెడ్డి బిడ్డగా చేస్తాడని నమ్మకంతో అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ అది ఛాన్స్ ఇచ్చిన కాడి నుంచి కూడా మనకి అక్కడ లోపల ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కసారి కానీ మనకి ఏం జరుగుతుంది ఏమని చెప్పిన దాఖలాలు లేవు. అక్కడ కింద అతని కింద 15 మంది దాకా మామూలుగా వీళ్ళు కింద పెట్టుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ చెప్పిస్తున్న తప్పితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ రియాలిటీ అనేది బయటకు రావట్లేదు ప్రజల్లోకి. అదే నాయకుడైన వాడు దగ్గరకు వచ్చి ఇక్కడ మేము ఇచ్చేసామని క్లారిటీ చెప్తుంటే ప్రజల నమ్మకం కూడా ఏర్పడుద్ది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఏమంటే అక్కడ జనాల్లో వ్యతిరేకత అనేది ఏర్పడిపోతుంది, పార్టీల్లో కూడా వాళ్ళకి ఇది వస్తుంది. సో ఇక్కడ బలమంగా ఏంటంటే మెయిన్ రోడ్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ సో ఇక్కడ వచ్చి చూసుకునే కొద్దీ ప్రతిదీ మన అన్ని స్టేట్లో వచ్చుకున్నప్పుడు మన దాంట్లో ₹1 ఎక్కువ ఉంది. ఇక్కడ అక్కడ ఏమవుతుందంటే వచ్చేసరికి మనకి ఆ డెవలప్మెంట్ అనేది మరుగున పడిపోయింది, రోడ్లు కానీ మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ డెవలప్మెంట్ అనేది చూడగలమనేది మా నమ్ముతున్నాం. సో 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు కాబట్టి మా అబ్జెక్షన్ లైక్ మేము అనుకోవడం ఏంటంటే 140 నుంచి 150 దాకా రావచ్చని మేము టీడీపీ కూటమికి. సో ఓన్లీ వైసీపీ ఒక 20 సీట్స్ అంటారు, వైసీపీ 20 నుంచి 35 దాకా రావచ్చు. కానీ ఎమ్మెల్యేలు జగన్ గారు కూడా 175 అంటున్నారు. 175 అండి. అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నుంచి మార్చేస్తున్నారు. 150 ఎలా వస్తాయని అర్థం. ఇప్పుడు ఒకరు బలంగా ఉన్న దగ్గర తీసుకుని పోయి వేరే దగ్గర ఇస్తే అది ఏ విధంగా గెలుస్తారని ఏ విధంగా అక్కడ అర్థమవుతుంది 170 సీట్లు వస్తాయా లేదని. వాళ్ళల్లో వ్యతిరేకత 175 మందిలో 100 మంది ఎమ్మెల్యే మార్చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళలో వ్యతిరేకత ఉండి వాళ్ళు చీలిపోతున్నారు. సో 175 ఎలా వస్తుంది ఎలా నమ్ముతారు వాళ్ళకైనా అర్థం ఉండాలి. సో 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? 2024 కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. రైట్, థ్యాంక్స్.